ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ప్రజలకు మీడియా ద్వారా నేను కొన్ని విషయాలు తెలియజేస్తున్నాను. ఈ విషయాలు ప్రజలందరికీ తెలుసు. రాష్ట్రంలో రాజకీయం బాగా మారుతుంది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడే విధంగా ఈరోజు బ్రహ్మాండంగా ఈరోజు ప్రతి నోటి గుండా ప్రతి నోటి వెంట అదే మాట జరుగుతుంది. ఈరోజు నేను ప్రజలకు చెప్పే ఈ రెండు మాటలు ఏంటంటే 2014వ సంవత్సరం దేశ ఎన్నికలకు సంబంధించి దేశ ప్రధానమైనటువంటి నరేంద్ర మోడీ గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ అవసరం ఉండి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని ఆ తర్వాత అతనికి ఫుల్ మెజార్టీ ఎంపీలు ఉన్నారని మన రాష్ట్ర ఎంపీలకు సంబంధించి కాకుండా అవసరం లేనట్టుగా మన విభజన హామీలు అమలు చేయకుండా అదేవిధంగా మనకు సంబంధించిన ప్రత్యేక హోదా కూడా రానియకుండా చేసిన విషయం మనందరం చూసుకున్నాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ నరేంద్ర మోడీ ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీని గెలిపించేదానికి తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టే క్రమం చేస్తున్నాడని ప్రజల వద్దకు ప్రజలకు అందరి ముందుకి నేను తెలియజేస్తున్నాను. ప్రజలారా ఒకసారి ఆలోచించండి. ఏం చెప్పాడు? ఎన్నికల హామీలో స్విస్ బ్యాంకులో ఉన్న బ్లాక్ మనీని తీసుకొచ్చి ప్రతి పేదవాడికి 15,000 రూపాయల లెక్కన వేస్తారన్న మాట చెప్పిన వాస్తవా కాదా? 15,000 కాదు కదా, 15 పైసలు కూడా వేయని సంఘటన మీ అందరికీ తెలుసు. ఇలాగే అతను నియంతలాగా ప్రవర్తించి తనకు సంబంధించి ఏ ముఖ్యమంత్రిని ఎవరిని అడగకుండా తన సపరేట్గా అతను అనుకున్నట్టే చేయాలని నోట్ల రద్దు కార్యక్రమం చేశాడు. నోట్ల రద్దు కార్యక్రమం వల్ల డిమానిటేషన్ వల్ల ఈరోజు దేశంలో మొత్తం ఎవరు బాగుపడ్డారయ్యా అంటే అక్కడున్న గుజరాత్కు సంబంధించి గుజరాత్ వ్యాపారస్తులు మన బీజేపీకి సంబంధించి బీజేపీ యొక్క బడా బాబులు మాత్రమే బాగుపడ్డారని చిన్న వ్యాపారస్తులు చిన్న నిరుపేదలు మొత్తం రోడ్డున పడ్డారని కొన్ని కోట్ల మంది రోడ్డున పడ్డారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇలాంటి మోడీ ఈరోజు జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేయడం ప్రజలారా ఆలోచించండి. మనం జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే మోడీకి వేసినట్టే. ఆలోచించండి. ఇలాంటి సమయం చాలా 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 విలువైనది. మీ అమూల్యమైన ఓటుని జాగ్రత్తగా తెలుగుదేశం పార్టీకి వేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మన 25 మంది ఎంపీలు తెలుగుదేశం పార్టీకి గెలిపించినట్లయితే మన చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో థర్డ్ ఫ్రంట్ ద్వారా రెపరెపలాడే మన తెలుగుదేశం జెండాని ఎగరేస్తాడని తద్వారా మనకు సంబంధించిన విభజన హామీలతో పాటు ప్రత్యేక హోదాని కూడా మనమే ఏర్పాటు చేసుకోవచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఒక్కసారి ఆలోచించండి. ఒకే ఒక మాట చెప్తున్నాను. నరేంద్ర మోడీకి దేశంలో ఎవరైనా ఎదుర్కొన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక్క చంద్రబాబు నాయుడే ఈ దేశంలో ఉన్నాడని నేను ఘంటాపథంగా చెప్తున్నాను. ప్రజలారా ఆలోచించండి. ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈరోజు మన స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ పాసం సునీల్ కుమార్ గారు ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటూ ప్రజల కోసం పాకులాడుతూ ప్రజల కోసమే నిరంతరం తప్పిస్తూ ఉన్న మన పాసం సునీల్ కుమార్ గారికి అలాగే మన పనిచేసే పనబాకి లక్ష్మి గారికి అత్యంత మెజార్టీతో అఖండ విజయాన్ని గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన గుర్తు సైకిల్ గుర్తు మన బ్యాలెట్ నంబర్ 3వ నంబర్ తప్పకుండా ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జోహార్.